నమస్తే అండి. నేను మీ భవానీ కుసుమని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక చిన్న రెసిపీతో మీ ముందుకొచ్చాను. బెండకాయ కొత్తిమీర ఏసి పచ్చడి. బెండకాయ, కొత్తిమీర పచ్చడి. కొత్తిమీర కాడలు అంతే. ఆకు గాదండి. కొత్తిమీర కాడలు. ఇప్పుడైతే బాండెలు పొయ్యి మీద పెట్టుకొని, ఒక్క స్పూన్ ఆయిలేసాను. ఆవాలు, జీలకర్ర పావు పావు స్పూనేసాను. అర స్పూను ధనియాలు, ఒక 10 మెంతి గింజలు. అంతే ఎక్కువ లేదండి. అంతవరకు వేయించుకుందాం. తక్కువ క్వాంటిటీ గదా! ఒక 100 గ్రామ్స్ మాత్రమే తీసుకున్నాను బెండకాయలు. ఇక ఇవన్నీ కాస్త వేశాక వెంటనే మిరపకాయలు గూడాను ఒక 10 మిరపకాయలు తీసుకున్నాను. ఆ మిరపకాయలని 10, 12 మిరపకాయలు అంతే. అవి సగం సగంగా గిల్లేసి అందులో ఏశాను. సీడ్స్ గూడా వేగతాయని. ఇప్పుడు దాన్ని సిమ్‌లో బెట్టుకొని వేయించుకొని పక్కకి తీసి పెట్టుకుందాం మిరపకాయలని. ఇక బెండకాయలని చిన్న చిన్నవిగా కట్ చేశాను. ఇప్పుడైతే ఇవంతా ఈ లోపల ఆరతాయి గదండీ! అందుకని నేను పక్కన ఒక బౌల్‌లో తీసి పెట్టుకున్నాను. ఈ బాండెల్లోనే మళ్ళా కాస్త ఎక్కువ ఆయిలేసుకుందాం. ఈ ఆయిల్ ఎక్కువ ఎందుకేసాను అంటే 1/1 మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఒక్క టమాటా తీసుకొని దాన్ని హాఫ్‌గా కట్ చేసేసి దాన్ని డీప్ ఫ్రైలో వేశాను. ఇది బాగా ఉడికేదాకా ఆ ఆయిల్‌లోనే ఉడికిచ్చాను. ఈ ఒక్క టమాటాని. అంటే టేస్ట్ కోసం. టమాటా బావుంటది గదండీ టేస్ట్‌కి. అందుకని. ఈ బెండకాయలో టమాటో గూడా ఏస్తే బావుంటది అని. ఇక ఉప్పు ఇవన్నీ వేయించుకున్న మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు అంతా ధనియాలు ఒక మిక్సీ జార్‌లో తీసుకున్నాను. ఆరిపోయింది గదండీ! అది తీసుకొని దాన్ని మిక్సీకేసుకుందాం. ఇది వేగే లోపల. ఇక మిక్సీకేసుకున్న తర్వాత ఈ టమాటాలు బాగా వేగాయండి. అంటే లోపల దాకా గూడా బాగా వేడిగా అంటే సిమ్‌లో పెట్టి వేయించాను గదా! బాగా వేగాయి. ఇప్పుడు ఈ కొత్తిమీరని కొంచెం ఆకే ఉందండి. అంతా ఇవి కాడలు అంటే కొంచెం వేస్ట్‌గా మనం పడేస్తాం గదా! అవి గూడా పడేయకుండా ఆ కాడల్ని కట్ జేసి పెట్టుకున్నానండి. కడిగి కట్ జేసి పెట్టుకున్నాను. ఆకు వరకు కర్రీస్‌లో ఏసుకోవచ్చు గదా! ఈ కాడలు ఎందుకు వేరు చేయాలి? నేను టీవీలో సంజయ్ గారు చేసేది చూసానండి ఒకసారి. వేర్లుతోటి పచ్చడి చేశాడాయన. కొత్తిమీర వేర్లుతోటి. అందుకని నేను వేర్లు కాదు గదా! ఈ కాడలతో గూడా చేద్దామని నేను ట్రై చేశానండి. మనం గూడా ట్రై చేయగాలి గదా! వాళ్ళలాగేను. అందుకని చేశాను. ఇప్పుడైతే ఆ కొత్తిమీర గూడా బాగా వేయించుకున్నాను. టమాటాలు, కొత్తిమీర ఈ 2 వేయించేసుకున్నాను. ఇక కట్ జేసి పెట్టుకున్న బెండకాయలున్నాయి గదండీ! ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఆ 100 గ్రామ్స్ ఈ ఆయిల్‌లో డీప్ ఫ్రై చేశాను. ఇవి కాస్త బాగానే వేగేదాకా అంటే మనకి తాళింపుకు వేగతాయి గదండీ! అట్లాగా బాగా వేయించేసుకున్నాను. ఈ లోపల మనకి టమాటాలు, కొత్తిమీర గూడా ఆరిపోద్ది గదండీ! ఈ లోపల మనం ఈ బెండకాయలను గూడా వేయించుకుందాం. ఇక ఇదంతా పొడి పట్టుకుంటాము మిక్సీలో చూడండి. దీంట్లో కాస్త పసుపు గూడా ఏసేసుకొని కలర్ కోసం మిక్సీ పట్టుకుందాం. మధ్య మధ్యలో ఇది కలుపుతా ఉంటాం. మాడిపోకుండా కలుపుకుంటుంటాము ఈ బెండకాయలని. మీరు గూడా ఇలాంటి కొత్త కొత్త వంటలు చేసి చూడండి. పచ్చడి అంటే మన ఆంధ్ర వాళ్ళకి చాలా ఇష్టం గదండీ! ఈ పచ్చళ్ళు. కూరల కన్నా పచ్చళ్ళే ఎక్కువ ఇష్టం గదండీ! అందుకే మనం రకరకాలుగా ట్రై చేస్తాం. ట్రై చేస్తున్నప్పుడు ఒకటి ఫెయిల్ అయినా ఒకటి సక్సెస్ అవుద్ది గదండీ! అందుకని ఇంట్లో వాళ్ళందరిని గూడాను సంతోషపెట్టాలంటే ఇట్లాంటి వంటలు గూడా చేయాలి. ఇకైతే ఈ ఆల్మోస్ట్ బాగా వేగిపోయాయండి బెండకాయలు గూడాను. అంతకుముందు ఉడకబెట్టి ఒకసారి చేస్తున్నానండి. ఇప్పుడు ఇది మిక్సీ యేసుకున్నాను గదా! మిరపకాయలు, గార్లిక్ అంతా కలిపి అంటే తెల్లగా తెల్లబాయలు అదే ఒక 4 ఏసి మిక్సీ పట్టుకుందాం ఇంక. అంటే తెల్లగడ్డ రెబ్బలు 4 ఏసాను. అది గూడా మిక్సీ పట్టేసుకొని, ఇక మనం ముందే కొత్తిమీర, టమాటాలు వేయించి పెట్టుకున్నాం గదా! అది గూడా ఏసేసి మిక్సీలో ఒకసారి తిప్పేసుకుందాం. ఇక ఇవి వేగిపోయాయి గదండీ! ఇవి తీసి మళ్ళా బౌల్‌లో వేసుకుందాం. ఎందుకంటే, మళ్ళా ఇవి ఆరాలి గదా!
మనం మిక్సీకేసుకోవాలనుకుంటే వేడిగా ఎప్పుడు వేయగూడదండి మిక్సీకి. వేడిగా ఏస్తే దాంట్లో ప్రెషర్ ఎక్కువైపోయి మూత ఎగిరిపోయే స ఇదొస్తది. అప్పుడు మనకు కొంచెం చేతికి ఏమన్నా గాయాలయ్యేటట్టు అనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మనం మిక్సీ దగ్గర, గ్యాస్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఇక ఇవన్నీ నేను బౌల్‌లోకి మళ్ళా వేయించినయి తీసేసుకున్నాను. ఇంకా ఆయిల్ ఉంది గదండీ! ఇందులో 2 గింజలంతా చింతపండు గూడాను వేసి వేయించుకున్నాను. ఎందుకంటే మనకి పచ్చడి అన్నాక కాస్త చింతపండు గూడా ఉండాలి గాబట్టి టేస్ట్ కోసంగా 2 గింజలు చింతపండు వేశాను. ఇక ఈ ఆయిల్ ఎందుకు తీస్తున్నాను అంటే, ఇప్పటిదాకా అంతా ఆయిల్‌లోనే గదా వేయించామండి. మనం ఇంత ఆయిల్ ఎందుకు ఇంక వేస్ట్ కానని ఆ ఆయిల్‌ని తీసేసాను. మనం వేరే కర్రీలో వేసుకోవచ్చు గదా! ఇప్పుడు ఆ బానెట్‌లో ఉండే ఆయిల్ మాత్రమే పోపుకండి. ఎందుకంటే, ఆ గింజలు మనం వేసే పప్పులు వేగేదానికి మాత్రం చాలనని పోపు బెట్టుకుంటున్నాను. ఆవాలు ఒక పావు స్పూను, జీలకర్ర పావు స్పూను, ఇక పచ్చిశనగపప్పు, మినపప్పు ఒక పిడికెడు. అంతే ఎక్కువ లేదండి. ఇవి పచ్చడితో తినేటప్పుడు అవి పంటికి తగులుతుంటే బాగుంటాయి గదా! అందుకని వేశాను. ఇక 4, 4 గాదండి 3 గార్లిక్ రెబ్బలు దంచుకొని అందులోనే ఏసేశాను. అవి కాస్త వేగాక కరివేపాకు ఒక రెమ్మ తీసుకొని తుంచి అందులో ఏసేశాను. ఒకసారి కలిపేసుకొని, ఒక్క ఎండుమిరపకాయి తుంచి అందులో యేసుకున్నాను. ఇది పోపు పెట్టుకోకపోయినా పర్వాలేదు గదా! కానియండి. ఎందుకంటే ఇది డెకరేషన్‌కి మాత్రమే పోపు అనేది. అంటే మనం అన్నీ ఆయిల్‌లోనే అన్నీ చేసుకున్నాం గదండీ! ఆల్మోస్ట్ అన్నీ యేసేసాం. కాకపోతే ఇది మనం ఎవరికైనా ప్రెజెంటేషన్‌కి కొంచెం కలర్‌ఫుల్‌గా ఉండాలి కదండీ! అందుకని ఇలాంటివన్నీ చేయాల్సి వస్తది. కాబట్టి ఇదైతే కంపల్సరీ అని నేను చెప్పను. నేను యూట్యూబ్ కోసంగా చేస్తున్నాను. ఇక ఇది గూడా మిక్సీకేసుకుందాం. కొత్తిమీర కాడలు, టమాటా వేయించి పెట్టుకున్నాం గదండీ! అందులో ఏసి మిక్సీ తిప్పిచ్చేసుకొని, మళ్ళా ఆరిపోయాయి గదండీ! ఈ బెండకాయ ముక్కలు ఇవి గూడా ఏసి ఒకసారి తిప్పేసుకుందాం. ఇదంతా తిప్పేసుకున్న తర్వాత బెండకాయ అంతా పచ్చడి అయిపోయింది. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక దీన్ని ఈ బాండెట్లోనే ఏసి ఈ పప్పులు అన్నీ పోపు బెట్టుకున్నాం గదండీ! ఈ పోపులో యేసుకొని ఇదంతా కలిపేసుకుందాం. ఇక బెండకాయ పచ్చడి అంటే ఒక టమాటా, కొత్తిమీర కాడలు ఈ అంటే టమాటా, బెండకాయ, కొత్తిమీర కాడల పచ్చడి. చాలా బాగుంది గదండీ! కలర్‌ఫుల్‌గా బాగుంది గదా! జిగురు గూడా పెద్దగా లేదండి. కాస్త లైట్‌గా బెండకాయ అన్నాక ఉంటది గాబట్టి చాలా బాగొచ్చింది. చాలా బాగుంది. ఇట్లాగే మీరు గూడా చేసుకొని ఎంజాయ్ జేయండి. ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి. మళ్ళా ఒక రెసిపీతో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు ఉంటానండి.